ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడానికి ముఖ్యమైనటువంటి కారణం శ్రీకృష్ణుడిని తన భర్తగా పొందాలి అని అనుకుంది. శివధనుర్భంగం చేసి రాముడు సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. 7 మదమెక్కిన ఆంబోతుల్ని ఒకత్రాటికి కట్టి కృష్ణుడి నీలాదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ కలియుగంలో కృష్ణుడు తనను వివాహం చేసుకోవడానికి స్వయంవరం లేదే అని బాధపడింది. పోనీ బృందావనం, రేపల్లె, మధుర, గోకులం, ద్వారక ఇలా కృష్ణుడు ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి కృష్ణ స్పర్శను ఆనందించేటటువంటి అవకాశం తనకు లేదే, తను ఆడపిల్లను పంపరే అని బాధపడింది. కృష్ణుని పొందాలి అనేటటువంటి తపన, కృష్ణుని పొందలేకపోతున్నాను అనేటటువంటి బాధ. ఇలా ఉన్నటువంటి గోదమ్మకు పెద్దలు ఉపదేశిస్తారు. భావగ్రాహి జనార్దన అని శ్రీకృష్ణుడు మనం చూపించేటటువంటి భావనతో ఆనందిస్తాడు అని తెలుసుకుని తాను ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరునే రేపల్లెగా భావించి, వటపత్ర సాయి ఆలయాన్నే కృష్ణుడి భవనంగా భావించి, వటపత్ర సాయినే కృష్ణుడిగా భావించి, తన స్నేహితురాళ్లనే గోపికలుగా భావించి, తాను ఉన్నటువంటి యుగాన్ని కృష్ణ యుగంగా భావించి, తన కట్టును, బొట్టును, కొప్పును, మాటను, తన వ్యవహారాన్ని అంతటినీ గొల్ల వనితగా మార్చుకొని శ్రీకృష్ణుడిని పొందేటటువంటి ప్రయత్నంగా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తుంది గోదమ్మ. జై శ్రీమన్నారాయణ.